నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. 2026 ఫిబ్రవరి మాసానికి గాను మాస ఫలితాలు. ముందుగా ఈ గోచార రీత్యా చూసేటువంటి మాస ఫలితాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి, ఎందుకంటే గత మాసంలో పంచగ్రహ కూటమి మకర రాశిలో ఉంది. మరి ఈ మాసంలో కూడా ఆ మార్పులాగే మళ్ళీ మార్పు, పంచగ్రహ కూటమి కాస్త షష్టగ్రహ కూటమి వరకు వెళ్ళేటువంటి పరిస్థితి, కాకపోతే కుంభరాశిలో జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అని చెప్పడానికి ముందు అసలు ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూద్దాం. అలాగే మిథునంలో గురుడు, కుంభంలో రాహు, సింహంలో కేతు, మీనంలో శని. వీటితో పాటుగా మనకి గత మాసంలో ఉన్నటువంటి స్థితిని ప్రకారంగా మకరంలో రవి కుజులు. ఇది మనకు కనబడేటువంటి స్థితి. ఈ దీర్ఘకాలంగా చరించేటువంటి రాశులతో పాటు బుధుడు శుక్రుడు మార్పు అనేటువంటిది మకరం నుండి కుంభంలోకి జరుగుతుంది. ఇది గ్రహస్థితి. మరి ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశికి వారికి ఎలా ఉంటుంది, ఈ ఫిబ్రవరి మాసం మొత్తం ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుత గోచారం. తదుపరి రాశి 2026 ఫిబ్రవరికి గాను కన్యారాశి వారికి ఎలా ఉంటుంది అంటే, కన్యారాశి వారు నిజంగా అదృష్టవంతులు ఈ మాసంలో అని చెప్పచ్చు. ఎందుకంటే ఉన్న రాశులలో అన్నింటికంటే బాగా మంచి శుభ ఫలితాలు వచ్చేటువంటి రాశి ఎవరికిది అయ్యా అంటే కన్యారాశి వాళ్ళదే అని చెప్పొచ్చు. ఇక్కడ కన్యారాశి వాళ్ళకి మొదటి పక్షంలో మరి ఎలా ఉంది అంటే, ఇక్కడ చెప్పాలంటే మొదటి పక్షమైనా రెండో పక్షమైనా అత్యధిక శుభాలు ఉన్నది ఈ రాశి వారికి. ఇక మొదటి పక్షంలో కనుక చూసినట్టయితే మీరు అనుకున్నటువంటి విషయాల్లో, అంటే ఉద్యోగ విషయంలో బాగా సాఫీగా జరుగుతుంది. ఉన్నటువంటి ఉద్యోగ స్థానంలో మంచి అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళతో మీరు ఎట్లా అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంటారు. అలాగే మీరు చేసేటువంటి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువులో ఉన్నతంగా ఉంటారు. చదువుకునే విద్యార్థులు అయితే చక్కటి అవకాశాలు ఉంటాయి. అలా కాదు అంటే మీ సంతాన విషయంలో చక్కటి ప్రేరణాదాయకమైనటువంటి స్థితి అనిపిస్తుంది. అంతేకాదు సంతానానికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు అలా ఉంటాయి. అట్లాగే ఆర్థిక వ్యవస్థలో కానీ ఆరోగ్య వ్యవస్థలో కానీ, అంటే ఆరోగ్యరీత్యా ఆర్థికంగా రెండింటిలో కూడా శుభదాయకంగా ఉండేటువంటి పరిస్థితి మొదటి పక్షంలో మరి కన్యారాశి వారికి కనిపిస్తుంది. ఇక రెండవ పక్షాన్ని కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి రెండవ పక్షం కూడా అత్యంత అనుకూలంగా ఉంది. వాళ్ళు చేయాలనుకున్న ఏ పనైనా చేయొచ్చు. ఒక చెప్పాలి అంటే ఇది ఉపచయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఎట్లా ఉంటుందంటే, ఎందుకంటే షష్టంలో ఉంది కాబట్టి షష్టమ స్థానంలో ఉపచయం అయినప్పుడు చక్కగా ఉంటుంది. అన్నీ కూడా అభివృద్ధిలో వస్తాయి. అన్నీ కలిసి వచ్చే సమయం ఉంటుంది. ఏది చేయాలనుకున్నా చేయగలుగుతారు. ఏ పని మొదలుపెట్టినా కూడా చక్కగా సవ్యంగా సాగేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఉద్యోగ, వ్యాపార, సంతాన, విద్యా విషయాలు అన్నింట్లలో కూడా సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కన్యారాశి వారికి 2026 ఫిబ్రవరి రెండవ పక్షంలో కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గోచారం ఇది ఫలితాలు అని మనం చెప్పడానికి ముందుగా ఒక మాట చెప్పాలి. ఎప్పుడైనా సరే ప్రతిరోజు నిత్యం గ్రహాల మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది. సరే, కొన్ని గ్రహాలు ఒక నెల పట్టొచ్చు, కొన్ని 30 రోజులు, కొన్ని 45 రోజులు, ఇలా మనకు తెలుసు. గ్రహాలు మారుతున్నప్పుడు తప్పనిసరిగా ఆ గ్రహ ప్రభావం అనేది మన మీద పడడం అనేది సహజం. జన్మకుండల్లో ఉన్నటువంటి జాతకాల్లో ఎలా ఉన్నా ఈ గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం తప్పకుండా మన మీద ఉంటుంది. కాబట్టి మనం ఎందుకు ఈ 10 రోజులకి, వారానికి, వారం ఎందుకు చూసుకోవాలి? ఈ గ్రహస్థితి, ఈ గోచారం వల్ల వచ్చేదేంటి అన్నది ఆలోచిస్తే కనుక తప్పనిసరిగా మనకు రాబోయే ప్రమాదాలే కాదు, లాభాలే కాదు, మన అసలు మానసిక స్థితి ఎలా ఉంటుంది, దీనికి ఎందుకు మనం ఏదైనా ఒడిదొడుకులు ఉన్నప్పుడు ఏం చెయ్యొచ్చు, ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయం తెలియాలి. కాబట్టి తప్పనిసరిగా గ్రహస్థితిని చూసుకోవాలి. ఇది మొట్టమొదటి విషయం. సరే, అలా అన్నప్పుడు మరి ఈ గ్రహస్థితిలో కొన్ని అంటే మీరు చెప్పారండి, లేదంటే ఇంకెవరు చెప్పినా కూడా మేము చూసినప్పుడు ఒక 15% లేదంటే 30% వరకే మాకు అనిపించింది అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే
గోచార రీత్యా చూసినప్పుడు దాదాపుగా కోటానుకోట్ల మంది ఉంటారు. అందులో ఉంటాయి. ఆ ప్రభావాన్ని బట్టి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఆ గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని బట్టి కూడా కొంత ఉంటుంది. ఈ గోచార రీత్యా జరిగేది ఏంటంటే ఇప్పుడు కుజుడు ఇలా ఉన్నాడు, కుజుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి ఈ ఈ రకమైన ప్రమాదాలు జరగొచ్చు. కాబట్టి ప్రమాదాలు, రక్తము స్థితో ఇవి మనకు కనబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడం కోసమే చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటివేమీ లేకుండా ఉండడం కోసం సరే ఏ గ్రహానికి ఏ రకమైన దానం చేయాలి, ఏ రకమైన ఆలయానికి వెళ్ళాలి అనేది మనం తెలుసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం. ఇది అవసరమా, అనవసరమా అనేటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు చూడకపోయినా పర్వాలేదు. కానీ నిజానికి మనకి గ్రహాల ప్రభావం మన మీద పడుతుంది. మనం చేసేటువంటి పుణ్యం, మనం చేసేటువంటి దానం మనకు ఆ ఫలితాన్ని ఇస్తుంది అని నమ్మినటువంటి వాళ్ళు తప్పనిసరిగా మనం చూసుకునేటువంటి జాతకాలని కానీ గోచారం యొక్క ఫలితాలను కానీ తప్పకుండా తెలుసుకోవాలి. దానివల్ల ఉపయోగం ఉందా అంటే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఇంతవరకు మనం ఎదురు చూస్తున్నటువంటి ఎన్నో రకాల ప్రయాణాలు ఉండొచ్చు, ఎన్నో రకాల విదేశీయానం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. మరి 12లో ఉన్నటువంటి గ్రహ సంచారం అంతా కూడా దానికి అనుకూలంగా ఉన్నది. ఆ సంగతి తెలియక మనం ఇప్పుడు ప్రయత్నం చేయకపోతే ఆ అవకాశం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే ఆ ప్రమాదాల నుండి తప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మంచికైనా చెడుకైనా గ్రహస్థితి అనేది మనకు తెలియాలి కాబట్టి తప్పనిసరిగా గోచారరీత్యా ఉండాలి. ఇక్కడ ఒక విషయం ఎవరు చెప్పినా దాదాపు గ్రంథాల్లో నుండి చెప్పినప్పటికీ కొద్దిగా పరిశీలన, అనుశీలన అనేది అనుభవాన్ని బట్టి వస్తుంది. ఈ పరిశీలనలో మనకు నచ్చినట్టయితే మనం ఫాలో అవుతాం, నచ్చకపోతే ఫాలో అవ్వం. కానీ ఇక్కడ ఎవరైనా సరే ఎవరు చూసినా ఒక్కొక్కరి రకంగా చూసినప్పటికీ గోచారంగా ఈ గ్రహం వల్ల ఈ బెనిఫిట్ ఉంటుంది, ఇది ఉపచయ స్థానంలో ఉంది, లేకపోతే ఇది వ్యయంలో ఉంది అనేటువంటిది అందరికీ తెలిసిందే. అయినా దాన్ని పరిశీలించే విధానం కొంత తేడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుస్తాయి. ఒక్కటి ఏది ఏమన్నా అందరూ సుఖంగా ఉండాలని, ఆ సుఖంగా అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. మరి అలా అందరూ సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు అందులో మనం కూడా ఉండాలి అని అనుకుంటూనే చెప్పేటువంటిది ఈ జ్యోతిష్యంలోని స్థితి. కాబట్టి అందరూ సుఖంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ చేసుకుంటూ ప్రతి మాసం కూడా ఆనందంగా వెళ్ళొచ్చు. మనకి ఉత్తరాయణంలో వచ్చేటువంటి పండగల లిస్టులో కనుక చూస్తే పండగలో శివరాత్రి ముఖ్యమైనటువంటి పండగగా చెప్తాం. చలి పూర్తిగా తీసేసేటువంటి పండగ శివరాత్రి పండగ అని చెప్తారు. ఈ మాసంలో మనకి అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశిలో వచ్చేటువంటి పండగ శివరాత్రి. శివరాత్రి అంటే శివుడిని రాత్రిపూట ఆరాధించేటువంటి పండగన, లేదు శివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి సమయం కనుక శివరాత్రి అనాలా. మొత్తము రాత్రినంతా జాగరూకంగా ఆ శివుణ్ణి ప్రార్థిస్తాం కాబట్టి శివరాత్రి అనాలంటే అన్నీ కలిపితేనే శివరాత్రి. శివుణ్ణి ఆరాధిస్తూ ఆయన్ను ఉపవసించడం అంటే ఆయనకు దగ్గరగా ఉండడం, ఆయన రూపాన్ని, ఆయన యొక్క స్థితిని ఆరాధిస్తూ 4 యామములో కూడా మనం అభిషేకం చేస్తూ ఒక్కొక్క అభిషేకంలో ఒక్కొక్క వస్తువుతో అభిషేకించి ఆ చివర జలంతో అభిషేకించి అందుకే మనం పంచామృతం అంటాం. నిజంగా పంచామృతంలో ఆవుతో చేసినటువంటి నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు అని మనం అంటాం. కానీ ఇది ఒక్కొక్క ఆమంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్తువుతో చేయాలి. ఇది ఎందుకు చేస్తున్నారు శివరాత్రిలో ఇది ప్రత్యేకించి అంటే ఏమీ లేదు. నువ్వు నిజంగా ఉపవసించి అంటే ఏమీ తినకుండా స్వామి మీద మాత్రమే ధ్యాసతో ఉంటూ జాగరణ చేస్తున్నటువంటి సమయంలో నీకు ఏ రకమైన అనారోగ్యం కలగకుండా ఆ అభిషేకించినటువంటి ఆ స్థితి నుండి నువ్వు తీసుకునే ప్రసాదం ద్వారా నీకు శక్తి పొందడం కోసం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం ఒక అద్భుతమైనటువంటి ఉపాయం అని చెప్పాలి. అలా శివరాత్రిలో ఉంటుంది. సరే శివరాత్రి గురించి మనం ఎంత చెప్పుకున్నా, శివుడి కథలు ఎంత చెప్పుకున్నా, శివపురాణంలో మనకేమున్నా మొత్తానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఆదిదేవుడైనటువంటి ఆ శివుడు లింగరూపం దాల్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఈ ఘట్టం. లింగ రూపాన్ని దాల్చడానికి కూడా కారణం ఎవరు అంటే మళ్ళీ బ్రహ్మ విష్ణువులే నేను ముందు అని కొట్లాడుకుంటున్నప్పుడు ఎవరు ముందో తెలుసుకోవడానికి ఆది అంతం లేకుండా ఎదిగినటువంటి ఆ లింగ రూపం ప్రతీక. అందుకంటే నేను అన్నది కాదు, అందరినీ లయం చేయగలిగినటువంటి వాడు. మరి శివుడి గురించి ఎన్ని కథలు ఎంత చెప్పినా కూడా
ఏవైనా చెప్పుకోవచ్చు. శివపురాణాన్ని అందులో ఉన్న శివభక్తుల కథలు ఒక్కొక్కటిగా చెప్పుకున్నా శివుడు పాపం బోలాశంకరుడు. నీకు భక్తి ముఖ్యం కానీ నీకు ఎలా ఉన్నా పర్వాలేదన్నాడు. తిన్నని భక్తిని ఆయన స్వీకరించాడు. అలాగే అద్భుతమైనటువంటి 3 పూటల స్నానం చేసి సంధ్యావందనాలు చేసేటువంటి పూజని స్వీకరించాడు. ఆఖరికి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి పాము, సాలెపురుగు లాంటి వాటి యొక్క ప్రేమను కూడా, వాళ్ళ యొక్క భక్తిని కూడా స్వీకరించగలిగినటువంటి వాడు శివుడు. అంతెందుకు, శివుడు అంటేనే బోలాశంకరుడు అన్నాం, గరులకంఠుడు అన్నాం. ఎవరు ఏది అడిగితే అది ఇచ్చింది కాకుండా ఈ విశ్వం అంతా కూడా నాశనం అవ్వకుండా ఉండడం కోసం ఆ సంద్రంలో నుండి వచ్చిన ఆలాహలాన్ని గరళ కంఠంలో కట్టి పెట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. తన బిడ్డలందరూ సుఖంగా ఉండాలి అన్నటువంటి వాడు. అంతేకాదు తన భార్యకు సగభాగాన్ని ఇచ్చినటువంటి అర్ధనారీశ్వరుడు బోలాశంకరుడు. ఏ రాక్షసుడైనా ఎవరైనా ఎప్పుడు ఏది అడిగినా వాళ్ళకు తపస్సు చేశాడంటే వరం ఇచ్చినటువంటి శంకరుడు బోలాశంకరుడు. మరి అలాంటి శంకర తత్వాన్ని తెలుసుకోవడం కోసం, శివ తత్వాన్ని తెలుసుకోవడం, శివ పూజ ఎలా ఉంటుంది అంటే ఆ లింగాకారంలో ఉన్నటువంటి, నేను ఏ ఆకారము నాకు లేదు, ఆది అంతం నాకు లేదు, అయినా సర్వాంతర్యామినైనట్టు నన్ను మీరు ఎక్కడ ఆరాధిస్తే అక్కడ మీకు ప్రేమను కురిపిస్తాను మీకు అని ఆయన కృపను అందించినటువంటి పండగ శివరాత్రి. మరి ఆ శివరాత్రిని చక్కగా మనస వాచ కర్మణ మన పద్ధతిలో చేసుకుంటూ మన సంస్కృతిని సంస్కారాన్ని కాపాడుకుందాం. ఈ మధ్య కొందరు అడిగినటువంటి ప్రశ్నలకు నాకు చాలా వింతైనటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే మనం పెళ్ళిళ్ళు అనగానే ఎవరైనా పిలిస్తే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ కార్డు వచ్చింది మొదలు మన ఆలోచన విధానం మారుతుంది. ఎట్లా ఉంటుంది అంటే ఆ రోజు ఎలా వెళ్ళాలి, ఏ చీర కట్టుకోవాలి, ఏ సొమ్ములు వేసుకోవాలి, ఎవరితో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి, ఇంత ప్రణాళిక ఉంటుంది. ఇన్ని ప్రణాళికలు ఉన్నప్పుడు ఒక్క విషయాన్ని మర్చిపోతున్నాం. మన ధర్మంలో చెప్పింది ఏంటంటే సుఖం కంటే కష్టానికి తప్పనిసరిగా వెళ్ళాలి. అదేవిధంగా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు పొరపాటున మనం అనుకున్నటువంటి శుభకార్యం కాకుండా ఒక అశుభం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఒక చావైంది.